శివాయ. హరికి ఓం. ఇప్పుడు ఆడపిల్లల రాజు కథ, ఎవరి అదృష్టం వాళ్ళదా అనే కథని ఇప్పుడు మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ఈ కథ. ఒక రాజుకి నలుగురు ఆడపిల్లలు మంచి పున్నం వెన్నెల్లో కూర్చొని, అమ్మ అదృష్టం అంటే ఎవరిదిరా అని చెప్పని అడిగిండు. వీళ్ళు నలుగురు ఆడపిల్లలు, నానా అదృష్టం అంటే నీదే, కనుక నువ్వు జన్మరహస్యం అయిందాకా ఇంకొకరు రాజుగా ఏలటానికి వీలు లేదుగా, కనుక నీదే అదృష్టం నానా అని చెప్పని ముగ్గురు ఆడపిల్లలు చెప్పారు. వాళ్ళల్లో పెద్ద అమ్మాయి ఉండి, నానా అదృష్టం అనేది ఎవరిది వాళ్ళది, కనుక ఒకళ్ళ అదృష్టం ఒకళ్ళకి రాదు నానా అని అన్నది. అదేందమ్మా, అదృష్టం అంటే నాదే, నిజంగానే నాకు నలుగురు ఆడపిల్లలు, శుభోత్సవమైన రాజ్యం సస్యశ్యామలంగా ఉంది, కనుక ఇంకా నాకంటే అదృష్టవంతుడు ఎవడు ఉంటాడు అని చెప్పని అన్నాడు. లేదు నాన్న, ఎవరు అదృష్టం వాళ్ళది, కనుక నువ్వు ఏనాటికి కూడా ఆ రకంగా అనుకోకూడదు నాన్న అని చెప్పని చెప్పింది. అరే, ఈ అమ్మాయిని అదృష్టం అంటే ఎవరి వాళ్ళది అన్నది కాబట్టి ఈ అమ్మాయిని ఎవరికైనా సరే దారిని పోయే వాళ్ళకిచ్చి చెయ్యాలి పెళ్ళి, కనుక ఎవరన్నా అసిమింటోళ్ళు ఉండరేమో చూడండి అని చెప్పని ఎతకగా ఇద్దరు అన్నదమ్ములు రాజ్యం అంతా కోల్పోయి యాన్నో సత్రంలలో ఉండి కత్తో కొత్తో పెట్టేసుకొచ్చుకొని తినుకుంటూ బ్రతుకుతున్నారు. అప్పుడు ఏం చేసిండు, ఎప్పుడైతే అతనిలో తమ్ముడు పోయి అన్నం పెట్టించుకోవటానికి బాగా వాళ్ళు రాజ్యభట్లు పట్టుకొని అబ్బాయి నేను రాజుగారు రమ్మన్నారా అని చెప్పని అడిగింది. అదేందయ్యా, రాజుగారు మేమేం నేరం చేసినాం, మేమేం నేరం చేయలేదే, రాజుగారు మమ్మల్ని ఎందుకు రమ్మంటాడు అని చెప్పని ఈయన అన్నాడు. కాదు నాయన, దేనికో కానీ నీకు పెళ్లి చేయాలంట అని చెప్పని ఆ భటులలో వాళ్ళు ఒకళ్ళు అన్నారు. అమ్మమ్మ అన్నేం కాదయ్యా, నా కాడికి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, కనుక ఆయన్ని చేసుకున్న తర్వాత కదా నేను చేసుకునేది అని చెప్పని వాళ్ళ అన్న కాడికి పోయి వాళ్ళ అన్నను కూడా కలుపుకొని ఇద్దరు కలిసి రాజ దర్బారుకు పోయింది. ఆ రాజ దర్బార్లో చూసి ఇస్మింటోళ్ళు కావాలి అని చెప్పని అతను పెద్ద అబ్బాయికి ఇచ్చి ఆమెను వివాహం చేసి, అమ్మ ఏమన్నా కావాలంటే తీసుకో అని చెప్పని అన్నాడు. లేదు నాన్న, ఇది అదృష్టం గురించి జరిగిన పర్యాయం, కనుక నువ్వు అట్టాటిగా అనకూడదు, మేము తీసుకోకూడదు అని చెప్పని ఆ భర్తని మధ్యని ఇద్దరిని ఏం చేద్దామని చెప్పని ఆలోచించి ఆ రాజ్యానికి 7 రాజ్యాల అవతలకు పోయి ఆడ ఒక ఊరిలో ఒక మూలన కాస్త గుడి చేసుకొని ఏదో వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏదో కట్టెలో అయ్యో ఇయ్యో తీసుకురావటం, ఏదో పనికి పోవటం, ఆ రకంగా జరుగుతూ రాగా కొన్నాటికి ఇంటి చుట్టు గుడిసె, ఇంటి ముందులో ఒక పందిరి. అయ్యా పందిరి ఎందుకయ్యా అంటే, అయ్యా గుడిచె ఎట్టోసా వేసుకున్నాం, మనసు పడుతుంది, మరిది గారు బయట పండుకుంటుండు, కనుక ఆ ఇంటి ముందర పందిరి ఉంటే ఆడ కూర్చొని కాసేపు అడ్డపడటానికి బాగుంటుంది అని చెప్పి ఆ పందిరి వేయించింది. ఎప్పుడైతే మరిది గారు బయట అరుగు మీద పండుకోవటం, వీళ్ళు భార్యాభర్తలు ఆ చుట్టు గుడిసెలో పండుకోవటం,
ఈ రకంగా జరుగుతూ 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 రాగా కొన్నాటికి ఒక మాట చెప్పింది. నాయనా, నీవు ఏ రోజైనా సరే లేచి కిందకు చూడటంతోనే ఏదైతే నీ కింది అగపడిద్దో దాన్ని తీసి ఈ పందిరి మీద ఎయ్యయ్యా అని చెప్పింది మరిదికి. అలాగనే ఈ మరిది గారు లేచి కళ్ళు తెరిచి అగపడటంతోనే దాన్ని తీసి పైనేస్తుండు. ఆ రకంగా కొన్నాళ్ళు జరిగింది. ఆ లోపులో ఒకళ్ళు పెద్దోళ్ళు చూసిండ్రు. చూసి ఏంది ఈ అబ్బాయి లేవటంతోనే ఏది కానొత్తే అది తీసి పందిరి మీద ఏత్తండు అని చెప్పని ఆ గొడ్లకు పోయే వాళ్ళని పిలిచి, నాయనా, మీకు ఏడైనా సరే పాము గీన అగపడితే తీసుకొచ్చి మాకియ్యండి అని చెప్పని ఆయన అన్నాడు. చెప్పేసరికల్లా ఈ గొడ్లకు పోయిన కానీ అన్నం ఒకటి తిట్టెపురుగు అగపడ్డది. దాన్ని కొట్టి తీసుకొచ్చి ఈయనకియ్యగా ఆ అరుగమ్మటే పండబెట్టిండ్రు. ఈ అబ్బాయి లేచినాడు. దబ్బకన కళ్ళు తెరిచి చూడటంతోనే ఆగపడ్డది. ఆగపడేసరికల్లా దాన్ని తీసుకొని ఒక పుల్ల పెట్టి ఆ పందిరి మీద విసిరేసిండు. ఏదైతే మనకెందుకు అని. అయితే ఆ రాజ్యంలో ఉన్న రాజుగారి భార్య చంద్రహారాన్ని తీసి వంగికి తగిలిచ్చి ఆమె స్నానం చేస్తూ ఉండగా పైన పోయే గద్ద దాన్ని చూసి తలక్కుమని మెరవటంతో ఇదేదో తినేదేనని చెప్పని దాన్ని తీసుకొని పోయింది. పోయేసరికల్లా ఈ రాజుగారి భార్యకి ఈ చంద్రహారం గిన లేకపోతే ఈమెకి రాణిగా అనుమతి కాదు. కనుక చంద్రహారాన్ని ఎవరైనా సరే తీసుకొచ్చి కానీ ఇస్తే నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి నేను నా రాజరికంలో సగం రాజరికాన్ని వాళ్ళకి కట్టబెడతా. కనుక ఎవరైనా సరే దీన్ని ఎతక్కి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పని చాటింపు ఇప్పించిండు. అప్పుడు జనమంతా అడవులు బట్టి ఏడబడేసింది పుట్టలల్లోన, చెట్టలల్లోన, గుట్టలల్లోన అని చెప్పని ఈ అడవులు, చేలు, చెట్లు, బాయిలు, చెరువులు అన్నీ ఎతకసాగిండ్రు. కానీ ఏమో ఆలోచించి ఏంది మరిది గారిని పడితే ఈ పైన ఏమన్నాం అసలు ఏం వేసిండు అని చెప్పని ఆ పంది చూడగా అక్కడ ఆగపడ్డది. ఏం ఆగపడ్డది? ఈ చంద్రహారం. అబ్బో, ఇక్కడనే ఉంది అని చెప్పని ఏ రకంగా జరిగింది అని చెప్పని ఆలోచించి చూడగా ఈ గద్ద పోతూ పోతూ కాచి దూరం పోగా అది నేలకతో చూసుకోగా ఇది తినేది కాదు. ఇటు కిందికి చూచారకల్లా ఈ పందిరి మీద ఈ పాము ఉంది. కనుక అది వాలి అది ఆడబెట్టి ఈ పాముని తీసుకొని పోయింది. అప్పుడు ఈ చంద్రహారాన్ని తీసుకొని ఈయన బయలుదేరి రాజుగారి దగ్గరికి వచ్చి ఇచ్చిండ్రు. ఇచ్చారకలమ్మ, నీకు రాజ్యంలో ఏం కావాలో కోరుకో, ఏ పక్క కావాలనో కోరుకో, నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తానన్నాను అన్నాడు. అయ్యా, నీ రాజ్యంలో సగం రాజ్యం నాకు అవసరం లేదు. నాకేదో ఒక్క పూట ఏదన్నా కాస్త సహాయం చేస్తే చాలు, అంతేగాని నాకు ఈ రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి మేమేం చేయగలుగుతాం అని చెప్పని ఆమె అన్నది. అయితే ఒక్క పూట సహాయమా? అదేంది, నువ్వు ఎన్ని పూట్ల సహాయం కావాలన్నా మేము చేస్తూనే ఉంటామమ్మా అని చెప్పని రాజుగారు ప్రకటించిండు. అయితే జనమంతా ఏమనుకున్నారంటే ఏమేమన్నా పిచ్చిదా, ఏంది రాజ్యంలో సగం రాజ్యం ఇస్తానంటే వద్దంటుంది ఎందుకని అని చెప్పని అనుకున్నారు. అయితే ఆ ఉండి ఏం లేదు నా సహాయం, మన రాజ్యంలో ఒక్క రోజున ఎవరైనా సరే దీపం పెట్టకుండా ఉంటే నేను ఒక్కదాన్నే దీపాన్ని పెట్టుకుంటా. కనుక ఆ ఒక్కదానికి మీరు సహాయపడండి అని చెప్పని అడిగింది. అడిగేసరికి ఒక్కరోజు కాదమ్మా, నీ ఇట్ట వచ్చిన రోజులు పెట్టుకో, మేము ఆ మాటకి ఏమన్నా కాదంటామా అని చెప్పిన, లేదు స్వామి, ఒక్కరోజే చాలు మాకు అని చెప్పని పోయి ఆ చుట్టు గుడిచి నలుక్కొని శుభ్రంగా 2 కడ్డీలు ముట్టించి ఆ మూతన ఆడ పండుకుండ్రు. నేను ఇంట్లో కొంట పోతా 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 అంటుంది. అంటుంటే మద్ది గారికి ఏం చెప్పిందంటే, అయ్యా, ఎవరన్నా కానీ పోతా తలుపుది అంటే నువ్వు తీయగాకు, నాన్ను లేపయ్యా అని చెప్పని ఆ మద్దికి ఈయన చెప్పింది. చెప్పేసరికల్లా కొంచెం బాగా 12 టైంలో
నేను పోతానయ్యా, నేను పోతానయ్యా, నేను పోతానయ్యా, తలుపు తీయ్యయ్యా అని అంటుంది. అనేసరికల్లా వదిన ఎవరు నేను పోతానయ్యా, పోతానయ్యా, తలుపు తీయ్యయ్యా అంటుంది అని చెప్పని వాళ్ళ వదిన లేపి తను పండుకున్నాడు. అమ్మ నువ్వు ఎందుకు పోయేది, నువ్వు బాగాకు, మా ఇంట్లోనే ఉండు అని అన్నది. లేదమ్మా నా కుళ్ళని మంటలు లేచినాయి, నేను ఈ ఇంట్లో ఉండలేను, ఎటో సాయి పోతానమ్మా అని చెప్పని అని అంటుంది. కనుక ఎన్నాళ్ళు పోతావు అని అన్నది. అమ్మ నీ తరం అయిపోయిన దాకా రాను, నా తరం అయిపోయిన తర్వాత నా పిల్లల తరం కూడా ఇదేగా, కనుక ఆ రకంగా వద్దు, ఇట్నే ఉండు, అప్పుడెప్పుడో ఉండోళ్ళు ఇప్పుడేందో లేనోళ్ళు అయిపోయినరు అని అనుకోవద్దు, కాబట్టి నువ్వు ఉండమ్మా, నువ్వు ఉన్నందువలన మాకేం బాధలా, మేము ఆయుర ఆరోగ్యాలతోటి ఆనందంగానే ఉంటున్నాం అని చెప్పని అన్నాడు. లేదమ్మా నీ పిల్ల తరం నేను నీ ఇంటికెళ్ళి చూడను అని చెప్పని నన్ను బాని అమ్మ, నా ఒళ్ళన్ని మంటలు లేస్తున్నాయి అని చెప్పని అన్నది. అని చెప్పకల్లా తలుపు తీయటం పోవటం. ఆ తర్వాత మద్దిగారిని లేపి అయ్యా ఎవరన్నా నేను వస్తున్నా అంటారు, అన్నప్పుడు రానీగాకు, నన్ను లేపు, నన్ను లేపితే నేను ఆమెతో మాట్లాడతా అని చెప్పని అన్నది. కాసేపటికి ఆమె గల్లు 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 నాకు మంటలు గల్లు 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 అనుకుంటూ వస్తుంది. వచ్చి ఇటు చూస్తే బాగా తలారెత్తుంది దీపం, బంగారం శృంగారంగా ఉంది. అప్పుడు చూసి ఏమన్నదంటే అయ్యా తలుపు తీయ్యా నేను ఇంట్లోకి పోవాలి అని అన్నది. అమ్మ అట్ట పోవటానికి ఇల్లేదని చెప్పిన వదిన, ఇందాకలేం పోతున్నా అంటున్నావు, ఇప్పుడేం వస్తున్నా అంటున్నావు, కనుక మా వదిన లేపుతా ఆగు అని చెప్పని ఆ వదిన్ని లేపిండు. లేపేసరికి నాయన నువ్వు వండుకో అని చెప్పని అప్పుడు ఆమెతో మాట్లాడిన. అమ్మ ఎవరు నువ్వు, ఎందుకు వస్తానంటున్నావు అని అన్నది. అమ్మ నేను వస్తానమ్మా అని అంటుండు. నువ్వు వస్తే ఎన్నాళ్ళు ఉంటావు, నీ తరం అయిపోయిన దాకా ఉంటానమ్మా, నా తరం అయిపోయిన తర్వాత నా పిల్లల తరం కూడా ఇదేగా, కనుక ఆ రకంగా జరగకూడదు, కాబట్టి నువ్వు ఎటో సాయి బొమ్మ అని అన్నాడు. లేదమ్మా నీ పిల్ల తరం నీ ఇంట్లో కొంత బయటికి వెళ్ళను అని చెప్పని అభయం తీసుకొని ఆ రకంగా ఇంట్లోకి వచ్చింది ఆమె. అప్పుడు చూడగా అసిమెంట్ రాజ్యాలు 18 రాజ్యాలు కొన్నది. ఆ రాజ్యంలో వాళ్ళ అమ్మా నాన్న రాజ్యం కూడా ఉంది. కనుక వాళ్ళు కటిక దరిద్రులుగా అయిపోయి కట్టెలు మోసుకుంటూ ఆ కిందుగా పోతుండ్రు. అప్పుడు ఆ ముగ్గురు పిల్లలు చెల్లెళ్ళు ఆ తండ్రి అయ్యా ఆ కట్టెలు ఎత్తుకొని పోయే వాళ్ళు ఎవరో చూడండి అని చెప్పని వాళ్ళని తీసుకొచ్చి ఆడేసి అయ్యా మీరు ఇవాళ భోజనం తినిపోండి అని చెప్పని మా మా రాణి గారు అన్నారు అని చెప్పని వాళ్ళు చెప్పండ్రు. ఎప్పుడైతే ఆ జవాన్లు చెప్పగా అప్పుడు అమ్మ డబ్బులు ఇవ్వటమే కాకుండా భోజనం కూడా పెడతారు, వీళ్ళంత మహానుభావులు అని చెప్పని వాళ్ళు బాగా స్నానం చేసి వాళ్ళకి భోజనం వడ్డించసాగింది. అప్పుడు ఆమె వచ్చి ఆ రాణి గారు ఆమెతోన భోజనానికి ఏం పెట్టాలి, ఎండి బంగారం వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ పెట్టింది. పల్లెంలో వాళ్ళందరికీ వాళ్ళ నలుగురికి ముగ్గురు ఆడపిల్లలకి వాళ్ళ అమ్మకు భోజనం పెట్టి వాళ్ళ నాన్న పల్లెంలో ఇవి పెట్టింది. ఇంకా ఆమెతో అదేందమ్మా నాకు ఈ పెడతాండ్రు ఏంది అని చెప్పిన అనగా అప్పుడు ఆమె వచ్చి నానా నేనే నీ పెద్ద బిడ్డని, అయితే నువ్వు ఆ ఆట రోజున ఏమన్నావు, ఎవరు అదృష్టం వాళ్ళది నానా అని అంటే, లేదమ్మా అదృష్టం అంటే నాదేనన్నావు, చూసినవా నీ అదృష్టం ఎంతలోకి అయిపోయి ఒక రాజ్యానికి 18 రాజ్యాలకి అధిపతిగా ఇవాళ మనం జీవిస్తున్నాం. కనుక ఈ ఎండి బంగారం ఈ ధనువు ధాన్యం ఉందనేగా నీకు అతి గౌరవం ఎక్కింది, కనుక ఆ గౌరవాన్ని ఆ గర్వాన్ని నశించుకోవాలి నాన్న, ప్రతి వాళ్ళకు కూడా ఇది తెలియాలి ముందల, నాది ఇది నా సంపదే నా ఆస్తియే అని అనుకోవటం మరిచి ఇది మన పూర్వజన్మ సుకృతం వలన ఈ రకంగా జరుగుతుంది, కనుక ఇవన్నీ మంచియే, మన ఆయుర ఆరోగ్యాలు ఆనందంగా ఉండటం ధర్మం, కనుక ఆస్తులు అంతస్తులు ఈ శాశ్వతం కాదు, కనుక మన గుణగణాలన్నీ కూడా చాలా మంచిగుండి మంచి పనులు చేసుకుంటూ మంచిగా జీవించి సంసార సాగరంగేన ఇది జన్మరాహిత్యంగానైతే మనం ఒక సింహాసనం ఎక్కొచ్చు, సన్నాసత్వంగానైతే కింద కూర్చోవాలి, కనుక సంపాదించుకోవాల్సిన ఆస్తి భక్తి నానా, కానీ ఇవన్నీ కాదు అని చెప్పని ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి చెప్పి సెలవు తీసుకుంది.
సర్వో జన సుఖినో భవంతు. ఈ కథని విని మీరందరూ ఆయురారోగ్యాలు పొందండి.